సరెండర్ లీవ్స్ డబ్బులు ఇప్పించాం, అట్లాగే ఈ పెన్షన్లు ఇవన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేసాం, ప్రాబ్లమ్స్ వన్ బై వన్ సాల్వ్ చేస్తున్నాం అన్నది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తాజాగా ఎన్నికైనటువంటి విద్యాసాగర్ చెప్తున్నారు. బట్ అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ఏమీ జరగట్లేదు, మా సహనానికి పరీక్ష అంటూ వైసీపీకి సంబంధించిన అనుకూలంగా ఉండేటటువంటి ఉద్యోగ సంఘాలు అయితే ఆందోళనకు దిగుతున్నాయి. పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, బకాయిలు ఊసే లేదు. ఇంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేకపోతున్నాం, చేత కాకపోతే తప్పుకోండి అని మాట్లాడుతున్నారు. పీఆర్సీ దూరం అవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. సరెండర్ లీవులు, డిఏలు సైతం పెండింగు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి అందలేదు. రిటైర్ అయిన వాళ్ళు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే మరణాలు. ఉద్యోగులకు 30,000 కోట్లు, పెన్షనర్లకు 10,000 కోట్ల బకాయిలు. ప్రభుత్వానికి మేము సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి సహకారం లేదు. చంద్రబాబు ప్రభుత్వంపై జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర మండిపాటు. ఇది మంచి ప్రభుత్వం కానే కాదు, ముంచిన ప్రభుత్వం. ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే ఇరంగా చూస్తున్నారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం. వాస్తవంగా జగన్ ఐఆర్ ప్రకటించాడు, కానీ 2022 నుంచి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వకపోవడం, సరెండర్ లీవ్స్ ఇవన్నీ ఇవ్వకపోవడంతో అతని మీదన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతతోనే దిగిపోయాడు. ఉద్యోగులే దెబ్బతీశారు. సరే, అతను పెన్షన్ ఇదైతే పీఆర్సీ మధ్యంతర భృతి ఇచ్చాడు. తర్వాత పీఆర్సీ అమలు చేస్తూ కాకపోతే రివర్స్ పీఆర్సీ 27 అని చెప్పి ఆ తర్వాత 23కి తగ్గించడం మీద వాళ్ళ కోపం ఉంది. అది తిరిగి తీసుకుంటామని. బట్ అసలు ఇప్పుడు ఐఆర్ఏ ప్రకటించలేదు, మధ్యంతర భృతే ప్రకటించలేదు. అదే సందర్భంలో పీఆర్సీ జగన్ వేసింది, మళ్ళీ పీఆర్సీ కమిషన్ కూడా వేశాడు, అది తీసేసినటువంటి పరిస్థితి. కొత్తగా వేయట్లేదు. మేబీ చిట్ట చివరి ఏడాదిలో చేస్తారు వీళ్ళు. క్రిందసారి కూడా చిట్ట చివరి ఏడాది పీఆర్సీ వేశారు. అట్లా ఏమైనా చేస్తారేమో చూడాలి. ఉద్యోగుల్లో అయితే మరి జగన్ పట్ల పాజిటివ్ వస్తుందా వీటన్నిటి వల్ల అంటే డౌటే.